హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను క్రాంతి. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే డెలివరీ టైంలో బ్యాగ్ ప్యాకింగ్ ఏమేం చేసుకోవాలి అనే చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. నాకు కూడా ముందు తెలీదు. నాకు ఇద్దరు పాపలు. రీసెంట్గానే నేను డెలివరీ అయ్యాను, సెకండ్ టైము పాపది. అప్పుడు ఇవన్నీ సర్దుకొని వెళ్ళానండి. మీకు ఈ వీడియో ఏదో కొంచెం ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ మీకు ఏం కావాల్సి ఉంటుందంటే హాస్పిటల్ ఫైల్స్. ఇందులో మీకు స్కానింగ్ రిపోర్ట్స్ కానీ, హాస్పిటల్ ఫైల్స్ కానీ, లేకపోతే మీకు కొన్ని ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి కదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పుడు. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అలాంటివి అవసరం అవుతుంటాయి, అవి పెట్టుకోండి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు బెడ్ ఇస్తారు. మీకు నచ్చకపోతే నాకు తెలియదు. నేనైతే కనుక బెడ్షీట్స్, పిల్లోస్ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళానండి. ఈ స్మాల్ పిల్లోస్ ఇవన్నీ పెట్టుకెళ్ళాను, కార్లో కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు వెళ్ళిన తర్వాత ఫీడింగ్కి వాటికి నైటీస్ అవసరం అవుతూ ఉంటాయి. ఈ నార్మల్ నైటీస్ కాకుండా మామూలుగా ఫీడింగ్ నైటీస్ అయితే బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి. ఇలా జిప్లు ఉంటాయి, ఇలా బటన్స్ ఉంటాయి. ఇంకా మీరు వాళ్ళు యాక్చువల్గా అయితే వెళ్ళిన రోజు ఆపరేషన్ చేసిన తర్వాత ఈవినింగ్ నుంచి ఫుడ్ పెట్టడం, లేకపోతే స్నానం చేయమంటాం అలా కూడా చెప్తారు. నేను వెళ్ళిన హాస్పిటల్లో అయితే ఆ రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ నాకు డెలివరీ అయితే మార్నింగ్ బాత్ చేసేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళానండి. సో మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా బాత్ చేసేయచ్చు. కొంతమంది పురుడు స్నానం అని చెప్పి చెయ్యరు, నేనైతే చేసేసానండి. సో మీకు మామూలుగా అయితే ఇంట్లో మనం టర్కీ టవల్స్ అవి వాడుతూ ఉంటాం కదా, కానీ ఈ టైంలో మనకి స్టిచెస్ అవి ఉంటాయి సి సెక్షన్ అయితే కనుక. అలాంటప్పుడు కనుక కాటన్ టవల్స్ యూజ్ చేయటం బెటర్ అండి, సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇంకా మీరు అక్కడ యూజ్ చేయడానికి మీకు అక్కడ ఏం దొరకవు కాబట్టి అప్పటికప్పుడు బట్టలు తెచ్చుకోరు కాబట్టి ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ సర్దుకుంటే మంచిది. ఇలాగ మాయిశ్చరైజర్, మిర్రర్, మీరు ఏమైతే యూజ్ చేస్తారో అవి, పేస్ట్, బ్రష్లు, సోప్, డియోస్ అలాగా. మెయిన్ థింగ్ ఏంటి అంటే డెటాల్ అండి. మీరు బాత్ చేసేటప్పుడు అక్కడ వాటర్లో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మీరు ఏమన్నా క్లాత్ ఏమన్నా తడిపి రుద్దాలనుకుని ఏదన్నా మీకు అవసరం అయితే కనుక డెటాల్ పనికొస్తుంది బాగా. ఆ తర్వాత హ్యాండ్ శానిటైజర్, ఇదిగోండి ఇది చిన్నది, మీకు హాస్పిటల్లో ఇంత చిన్నది సరిపోతుంది అనుకుంటున్నాను. అండ్ వాష్రూమ్స్లో వాళ్ళే ఉంచుతారు కాబట్టి విడిగా మనకి రూమ్లో ఏదన్నా అవసరం అయితే హ్యాండ్ వాష్ కానీ, హ్యాండ్ శానిటైజర్ కానీ పనికొస్తే నేను హ్యాండ్ వాష్ ఇవన్నీ పెట్టుకున్నాను నేను ముందే. అండ్ మొబైల్ ఛార్జర్ కూడా ఇంపార్టెంటే. మీ డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలి అన్నా, ఆర్ ఏదన్నా వీడియో షూట్ చేసుకోవాలన్నా, ఫొటోస్ తీసుకోవాలన్నా మీకు కూడా మొబైల్ అది పనికొస్తుంది ఛార్జర్. ఇవి ఏంటి అంటే ఈవినింగ్ నుంచి ఫుడ్ పెట్టేస్తారు. మీకు ఆ ప్లేట్స్లో తినటం ఇష్టం ఉంటే ఓకే, నేనైతే ఇవన్నీ పట్టుకెళ్ళానండి. ఇలా గ్లాసెస్ ఇవన్నీ టిఫిన్స్ అవన్నీ తెచ్చుకుంటాం కదా అవి. నెక్స్ట్ వచ్చి బేబీ రిలేటెడ్, అది బేబీ స్లీపింగ్ బ్యాగ్ అంటారు. అది ఒకటి ముందే తీసుకెళ్తే మీరు వచ్చేటప్పుడు క్యారీ చేసుకుని బేబీని వ్యాక్సినేషన్కి తీసుకెళ్లేటప్పుడు కానీ, అలాగా డాక్టర్ చెకప్కి వస్తారు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు బేబీ స్లీపింగ్ బ్యాగ్, బేబీని అందులో ప్యాక్ చేసుకొని తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది, ర్యాప్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వాళ్ళు అక్కడ బేబీకి కాటన్తో వైప్ చేస్తారు. వైప్ చేసిన తర్వాత డ్రెస్సెస్ అవి వేస్తారు కదా. ఇలా నేను ఈ 3 టైప్స్ తీసుకెళ్ళానండి, యూనిసెక్స్. ఇండియాలో అయితే జెండర్ చెప్పరు కదా, సో మీరు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలా కాటన్ అయితే మంచివండి, బేబీకి గుచ్చుకోకుండా ఉంటాయి. ఇది ఏంటంటే సీజన్ని బట్టి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి జుబ్బాలే బెటర్, కొంచెం వింటర్ టైం అలా అయితే ఇలాగ జంప్ సూట్స్ అలాగా. ఈ రాంపోస్ అయితే యూనిసెక్స్ అండి, మీరు బేబీ గర్ల్కైనా వేయచ్చు, బేబీ బాయ్ కన్నా వేయచ్చు, ఇలా ఉంటుంది. సో ఇది ఒకటి వేసేసినా సరిపోతుంది. తర్వాత బేబీని తుడవడానికి ఇలాగా నేనైతే ఇవి తీసుకెళ్ళాను. ఇవి కాటన్వే అండి, ఇలాగ ఉంటాయి. ఇవి చూపిస్తాను మీకు. చక్కగా సింపుల్గా ఉంటాయి ఇవి, బేబీకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. వాళ్ళు కాటన్తో చేసిన తర్వాత ఒక టవల్ అడుగుతారు మిమ్మల్ని. పెద్ద పెద్ద టవల్స్ కన్నా ఇలాగ స్మాల్ నాప్కిన్, కాటన్ నాప్కిన్స్ ఉంటాయి ఇలాగ బేబీని తుడవడానికి, న్యూ బోర్న్ బేబీస్ని తుడవడానికి ఇలా ఉంటాయండి. ఇవి ఒక 2-3 పెట్టుకోండి. లేదు మీరు ఇంటి దగ్గర ఉండే కాటన్ టవల్స్ అన్నా యూజ్ చేయొచ్చు, బేబీకి ఇవే యూజ్ చేయాలని ఏం లేదు. అండ్ తర్వాత మీకు మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలా నాప్కిన్స్ పట్టుకెళ్ళండి. ఆ తర్వాత మీకు శానిటరీ ప్యాడ్స్ అవసరం ఉంటుంది.
ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత. అలాగే బేబీకి ఇట్లా డైపర్స్, న్యూ బోర్న్ బేబీ డైపర్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, అవి తీసుకోండి. మీకు హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ నేను ముందే పట్టుకెళ్ళాను. అండ్ ఇంకోటంటే ఇవి వెట్ వైప్స్ అండి, బేబీని క్లీన్ చేయడానికి. ఏదైనా షిట్ వెళ్ళినా ఏదన్నా, లేకపోతే ఏదన్నా తుడవాలన్నా కానీ ఇలా తీసుకొని ఇందులోంచి ఇలా తీసుకోవచ్చు. వెట్ వైప్స్ ఉంటాయి, ఇవి వాడచ్చండి. ఆ తర్వాత బేబీకి డైపర్ చేంజ్ చేసేటప్పుడు నేను డైపర్ చేంజింగ్ ప్యాక్ కూడా తీసుకున్నాను. ఇది వేసుకొని మీరు డైపర్ దీని మీద బేబీని పెట్టి మీరు బేబీని క్లీన్ చేసినప్పుడు కానీ డైపర్ వేసేటప్పుడు కానీ ఆ షీట్ యూస్ చేస్తే బాగుంటుంది, బెడ్షీట్స్ అవి ఖరాబ్ కాకుండా. అండ్ ఇందులో పర్స్లోనేమో మీరు యూజువల్గా వాలెట్లో మీరు కార్డ్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది హ్యాండ్ బ్యాగ్లో మీకు పెన్, పేపర్, మొబైల్స్ అవి పెట్టుకుంటాం కదా యూజువల్గా, అవి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే బేబీని ఎప్పుడు వెచ్చగా ఉంచడానికి ర్యాపింగ్ చేస్తామండి మనం అక్కడ వాళ్ళు. సో వాళ్ళు అడుగుతారు మీ దగ్గర టవల్స్ ఉంటే ఓకే. నేను ఈ టవల్స్ తీసుకెళ్ళాను బేబీకి, న్యూబార్న్ బేబీకి. ఇలా క్యాప్ టవల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది క్యాప్ టవల్ అనండి, లేదు మామూలుగా ఉన్న ఇవి ఉంటాయి. వీటిని పెట్టి ర్యాప్ చేసేసి మీకు క్రిబ్లో వేసేస్తారు, ఉయ్యాల్లో. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి మిట్టన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చలి తగలకుండా, అరికాళ్ళకి అరచేతులకి మిట్టన్స్ పెడితే చలి తగలకుండా ఉంటుంది, వెచ్చగా అనిపిస్తుంది అన్నమాట. ఈ సెట్స్ నేను కొన్నానండి బేబీ కోసం. ఆ తర్వాత క్యాప్ కూడా. ఇవి ఏంటంటే మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ మీద పడకుండా అట్లా ఏదన్నా ఉంటే కనుక ఇది అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. తర్వాత బేబీకి తుడవడానికి మనం ఎక్కువగా వెట్ వైప్స్ కానీ లేకపోతే టిష్యూసే యూజ్ చేస్తాము. మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది కదా అని నేను హ్యాండ్ నాప్కిన్స్ కూడా పట్టుకెళ్ళాను నేను. సో ఇది అండి మెయిన్. మీకు అక్కడ వాటర్ బాటిల్, ఆఫ్కోర్స్ మీరు మినరల్ బాటిల్ కూడా కొనుక్కోవచ్చు, మినరల్ వాటర్ బాటిల్స్ కూడా. నేనైతే పట్టుకెళ్ళాను, ఫ్లాస్క్ పట్టుకెళ్ళాను. ఇలాగా పాలు అవి తెచ్చుకోవడానికి, బ్రెడ్ తింటాం కదా మనం, ఆ తర్వాత టిఫిన్స్ అవి తింటాకి ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇవన్నీ సూట్ కేసులో నేను ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయానండి, ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. నేనైతే ఇవి తీసుకెళ్ళాను. ఇంకా మీరు కావాలంటే కూడా బాత్రూమ్ స్లిప్పర్స్ కానీ మామూలు స్లిప్పర్స్ కానీ పట్టుకెళ్ళొచ్చు. నేను పట్టుకెళ్ళానండి. బెడ్షీట్స్ కూడా నేను 2-3 సెట్స్ తీసుకెళ్ళాను, ఎందుకంటే 3 days ఉంచుతారు. అది ఇంకా కావాలంటే కొంచెం సిచ్యువేషన్ బట్టి కావాలంటే కూడా ఎక్స్టెండ్ చేస్తారు 5 days వరకు కూడా. అలాగా నేను వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ మీద నా బెడ్షీట్ వేసుకునేదాన్ని, రోజు చేంజ్ చేసుకునేదాన్ని. అండ్ ఇవ్వండి. అండ్ వీటితో పాటు నేను వాష్రూమ్లో బకెట్, మగ్గ అలాంటివి కూడా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళానండి, వాళ్ళవి వాడడానికి నేను ఇష్టపడక. అండ్ వీటన్నిటితో పాటు ఇంకోటి ఏంటి అంటే మీరు ఆపరేషన్ చేసేటప్పుడు స్టెమ్ సెల్ సేవింగ్ కోసం అని చెప్పి మీరు కనుక లైఫ్ సెల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ముందే వాళ్ళ లైఫ్ సెల్ కిట్ ఇస్తే కనుక దాన్ని కూడా మీరు క్యారీ చేసుకుని వెళ్ళండి, ఓకేనా అండి. అది కూడా ఇంపార్టెంటే, అది మర్చిపోకండి. కొన్ని హాస్పిటల్స్లో అయితే లైఫ్ సెల్ కిట్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే వచ్చి డైరెక్ట్ శాంపుల్ తీసుకుంటారు ఆపరేషన్ థియేటర్లో. కొన్ని హాస్పిటల్స్లో ఇలాగా చిన్న చిన్న టౌన్స్లో వాటిలో అలాగైతే వాళ్ళు ముందే మనం కిట్ వాళ్ళ దగ్గర ముందే తీసేసుకుంటే కనుక ఆ కిట్ మనతో పాటు క్యారీ చేసుకొని వెళ్ళిపోయి డాక్టర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు ఆ కిట్ని, లైఫ్ సెల్ వాళ్ళు కానీ ఇంకేదైనా. సో ఇదే అండి దీని గురించి ఈరోజు టాపిక్ మనది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో అవి మీకు నెక్స్ట్ టైం ఇండికేషన్ చూపిస్తుంది, నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.